జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామికి మూలి అమావాస్య సందర్భంగా మహా అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ మూలి అమావాస్య పితృదేవతలకు అత్యంత ముఖ్యమైనదని, అమావాస్య రోజున కాలభైరవుడికి అభిషేకాలు, హోమాలు చేయడం వల్ల పితృదేవతలు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకమని, పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామివారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. రాఘవేంద్ర శర్మ సారథ్యంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్, పెంటకోట రాజు, పప్పల ఆదిలక్ష్మి, రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచామృతాభిషేకాలు, అలాగే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలభైరవ హోమం చేశాం. మరి ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం 11:53 స్వామివారి యొక్క లింగోద్భవ కాలం. అటువంటి మహా పరిషత్తులో ఈ రోజున అమావాస్య మనకి సోమవారం, మంగళవారం కలిపి అంటే నిన్న సాయంకాలమే అమావాస్య వచ్చింది. రాత్రి 12 గంటలకు వచ్చింది కాబట్టి నిన్న ఈవేళ 2 రోజులు కూడా అమావాస్య కింద పరిగణలోకి వస్తుంది. ఇటువంటి కాశీపురంలో ఈ క్షేత్రపాలకుడు ఎవరైతే ఉన్నారో కాలభైరవుడు, ఆయన అటువంటి క్షేత్రపాలకుడు ఈరోజు మన వైభవ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో ఉన్నాడంటే మనం ఎన్నో జన్మలో చేసిన పుణ్యం. ఇటువంటి మహత్కరమైన కార్యక్రమంలో పితృదేవతలకు కానివ్వండి, దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు. అందులో ధనిష్ట నక్షత్రంలో పడింది. అంటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే తప్ప ఈ రోజున భౌమవాసనము అంటే ఈ రోజున ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు శ్రీ వైకుంఠ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనుకొని ఉన్న శ్రీ కాలభైరవ స్వామి సమీపంలో ఇవాళ హోమం చేశారు. హోమము సంపూర్తిగా అయిందని కారణం ఏంటంటే, యజ్ఞవాహనుడు ఎప్పుడైతే నాలిక చాపి హవిస్సులు తీసుకుంటాడో అది సంపూర్ణంగా సకల దేవతలు వస్తారని కూడా భావిస్తాం. ఇవాళ అంతే భావంగా అగ్నివాహనుడు వచ్చి ప్రతి ఒక్క హవిస్సును స్వీకరించడం అంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వదించినట్టుగా మనం భావించుకోవాలి. మన శివరాత్రి పోయిన తర్వాత నిన్న అమావాస్య తగిలింది కాబట్టి ఇవాళ వరకు ఉంది. ఆ తర్వాత కాలభైరవుని దర్శనం ఎవరైతే చేసుకుంటారో అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా వాళ్ళ వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది వరకు అటు 7 తరాలు కూడా స్వర్గలోకాన్ని ప్రాప్తిరస్తూ చెప్తారని మనం ప్రాణాల్లో నమ్ముతాం. అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మన దొడ్రమన్న గారు ఇవాళ నిర్వహించడం, ఇక్కడికి మనం అందరం రావడం కూడా మన యొక్క సౌభాగ్యంగా, అదృష్టంగా భావించుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజు నిర్వహిస్తూ మరి లోక సంస్థ సుగుణోభవంత్ అన్నారు. లోకములో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కాలభైరవ స్వామి మహావామం మరి ప్రతి అమావాస్య రోజుకి కూడా మరి స్వామి అచ్చిక స్వామి పంతులు గారు మరి చాలా చక్కగా వచ్చి ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే మన ఒంటునున్న రోమాలు మరి నిలబడిపోయే విధంగా అంత చక్కగా కాలభైరవ స్వామి మహావామం నిర్వహిస్తూ ఉంటారు. ఇది మహాభాగ్యం. ఎందుకంటే మనం చేయించుకోవాలనుకుంటే మనం చేయించుకోలేం, దూరంగా వెళ్ళాలంటే మన పరిస్థితులు అనుకూలించవు. కానీ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ వాంబే కాలనీ కొండపైన ఇంత చేరువలో జరగడం అన్నది వచ్చినట్టు వారికే అదృష్టవంతులు. ఎందుకంటే రాలేంటి వద్దాం అనుకుంటారు కానీ రాలేరు. ఆ హోమం 7 వారాలు ఎవరైతే హోమం తప్పకోకుండా వామం ప్రతి అమావాస్యకి ఎవరైతే 7 అమావాస్యలు కూర్చున్నారో వారికి తిరిగి ఉండదండి. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అది అవునో కాదో మీకే తెలుస్తుంది. మరి అంతటి మహాభాగ్యం ఈ వాంబే కాలనీలో ఉన్నటువంటి కొండపైన ఉంటారు. పచ్చని ప్రకృతిలో కొండపైన మరి ఎంతటి కొండ పర్వతాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామికి ప్రతి అమావాస్య కూడా హోమం నిర్వహిస్తున్నామంటే ఇలాంటి మహావామం మహాయజ్ఞం జరుగుతుందంటే అండి నిజంగా చాలా మాకు ఎంతో ఆనందంగా మరి ఆ భైరవ స్వామి కరుణా కటాక్షాలు చుట్టుపక్కల అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇలాంటి అవకాశం ఉన్నది అంటే మన దగ్గర ఈ రోజు ఉంటుంది, డబ్బు రేపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి పూజలు చేస్తే మన ఏడేడు తరాలకి, మన పితృదేవతలకి, నవగ్రహాలకి, మరి ఈరోజు రుద్రుడికి చాలా చక్కగా మంగళారాయణటువంటి ఆంజనేయ స్వామికి, రుద్రుడికి, ఆ భైరవ స్వామి ఉన్నో ఈ మహావామంలో నిర్వహించడం అనేది ఎంత అద్భుతంగా జరిగిందంటే మరి చూసిన వారికి కన్నులు పుణ్యం చేసుకున్నట్టు, ఈ హోమంలో కూర్చున్న వారికి వారు తరించిపోయే విధంగా గొప్ప అద్భుతాలు జరుగుతాయని తెలియపరుస్తున్నాం.